తర్వాతే ఎవరైనా సార్, ఎందుకంటే చాలాసార్లు గత దశాబ్ద కాలంలో 2 సార్లు ఆర్జేడీతో ఆయన పొత్తు కూడా పెట్టుకున్నారు. ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్లో 3rd హైయెస్ట్ సీట్స్ ఉన్న పార్టీ జేడీయూ. సో లాలూ ప్రసాద్ యాదవ్ ఆర్జేడీ చీఫ్ ఒక ఆఫర్ చేశారు సార్, డోర్స్ ఓపెన్గానే ఉన్నాయి అని చెప్పి ఆయనకి వెల్కమ్ చెప్తున్న పరిస్థితి. సో ఏం జరిగే అవకాశం ఉంది అంటారు? అది ఎలా ఊహిస్తాడు? ప్రతిదాన్ని నన్ను ఊహించమంటే నితీష్ కుమార్ గతంలో కూడా చాలా సార్లు జర్నలిజం ఇస్ నాట్ స్పెక్యులేషన్, లెట్ us బి వెరీ క్లియర్. ప్రతిదాన్ని ఊహించమంటే నాకు ఊహించాల్సిన పని లేదు, అవసరం లేదు. ఓకే, ఎందుకు ఆఫర్ చేస్తున్నారు అదే అడగండి, నేను చెప్పగలుగుతాను తప్ప ఏం జరగబోతుందంటే నేను ఎలా ఊహిస్తాను? జ్యోతిష్యం తెలియాలి. అంటే నితీష్ కుమార్ ఎవరైనా కానీ ఇప్పుడు రాజకీయాలు ప్రతిదాన్ని ఊహాగానాలపైన జర్నలిజాన్ని నేను అంగీకరించను. కొన్నిసార్లు స్పెక్యులేట్ చేస్తాం, ఎప్పుడు కాంక్రీట్ ఎవిడెన్స్ ఉన్నప్పుడు స్పెక్యులేట్ చేస్తాం. అంటే కొన్ని మెటీరియల్ ఎవిడెన్స్, కొన్ని విషయాల ఆధారంగా స్పెక్యులేట్ చేసిన ప్రతిదాన్ని స్పెక్యులేట్ చేయడం అనేది ఈజ్ నాట్ ఎ గుడ్ జర్నలిజం. మీరు అన్నట్లు మీరు అడిగిన ఇంపార్టెంట్ క్వశ్చన్, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఎందుకు ఇలా ఆఫర్ చేయాల్సి వచ్చింది? దట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ క్వశ్చన్, పొలిటికల్ క్వశ్చన్. ఎందుకు ఆఫర్ చేయాల్సి వచ్చింది అంటే మీకు ఇట్స్ ఎ మైండ్ గేమ్. లాలూ యాదవ్ అన్న మైండ్ గేమ్. వాస్తవంగా తేజస్వి యాదవ్ ఈ మధ్య ప్రకటించాడు కూడా, ఎట్టి పరిస్థితుల్లో నితీష్ కుమార్ను ఎలో చేయము అని. కానీ ఆ తర్వాత లాలూ ప్రసాద్ యాదవే కాదు, కంటిన్యూస్గా స్ట్రీమ్ ఆఫ్ ఆర్జేడీ లీడర్స్ ఈ ప్రకటనలు చేస్తున్నారు. ఇప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ ప్రకటనతో దానికి మరింత వాల్యూ వచ్చింది. కానీ తర్వాత ద్వితీయ శ్రేణి లీడర్లు, సెకండ్ ర్యాంక్ లీడర్ చాలా కాలంగా మాట్లాడుతున్నారు. ఈ మధ్య కాలంలో ఎందుకు మాట్లాడుతున్నారు? ఇట్ ఇస్ అ మైండ్ గేమ్. ఎన్డీఏలో ఏం జరుగుతుంది అంటే బీహార్లోనే కాదు, దేశంలో ఎక్కడైనా బీజేపీ స్ట్రాటజీ ఏముంటుందంటే తన పార్టీ పెరగాలి, ఈవెన్ ఎట్ ది ఎక్స్పెన్స్ ఆఫ్ అలైన్. ముఖ్యంగా మోడీ అమిత్ షాల నాయకత్వం వచ్చాక ఇది మరింతగా పెరిగింది. వాజ్పేయి హయాంలో బీజేపీ ఉన్న రోజుల్లో మిత్రపక్షాల పట్ల లీవ్ అండ్ లెట్ లీవ్, అంటే బీజేపీ జీవిస్తుంది మీరు జీవించండి అంటూ మిత్రపక్షాల ఎక్స్పెన్స్తో పార్టీ పెరగాలని ఆలోచించలే వాజ్పేయి. అందుకే మీకు వాజ్పేయి ఎరాలో వాజ్పేయికి బాలాసాహెబ్ ఠాక్రేకు చాలా మంచి సంబంధాలు. బాలాసాహెబ్ ఠాక్రే చెప్పింది కూడా, ఈవెన్ ఒక దశలో ముఖ్యంగా బాబ్రీ మసీద్ కూల్చివేత ఘటన తర్వాత శివసేన దేశమంతా విస్తరించాలి అని ప్రయత్నించింది. అప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి వారిస్తే బాలాసాహెబ్ ఠాక్రే ఆ ప్లాన్ వదులుకున్నాడు అని చెప్పి ఆయనే చెప్పాడు. అంటే ఎందుకు వాజ్పేయిజీ వద్దన్నాడు అంటే ఆల్రెడీ బీజేపీ ఉంది, ఇప్పుడు శివసేన కూడా ఆల్ ఇండియా పార్టీ అయితే హిందుత్వ పాలిటిక్స్లోనే అనవసర పోటీ వల్ల నష్టపోతుంది హిందుత్వ కాజ్ అని వాజ్పేయి చెప్పినందుకు తాను శివసేనను మహారాష్ట్ర దాటి విస్తరించలేదు అని బాలాసాహెబ్ ఠాక్రే ప్రకటించాడు. అంటే అదొక వాజ్పేయి ఎరాలో ఉండే మిత్రపక్షాలతో ఉండే సంబంధాలకు ఉదాహరణ. మీకు మహారాష్ట్రలో వాజ్పేయి ఎరాలో శివసేన నాయకుడు ముఖ్యమంత్రిగా ఉండేవాడు. ఇప్పుడు మోడీ అమిత్ షాల యుగం వచ్చాక వాట్ మే కమ్, బీజేపీ షుడ్ ఎక్స్పాండ్, కోల్డ్ బ్లడెడ్ పాలిటిక్స్ అంటారు. సో ఇది తప్పు ఒప్పో నేను జడ్జిమెంట్ ఇవ్వడం లేదు. ఒక రాజకీయ పార్టీ ఎలా తన విస్తరణ కొరకు వ్యూహరచన చేస్తుందో ఆ పార్టీ ఇష్టం. అది మనం ఎవరం కామెంట్ చేయడానికి. బీజేపీ ఉన్నది బీజేపీని పెంచుకోవటానికి, కానీ శివసేనను, జేడీయూను, తెలుగుదేశాన్ని, జేడీఎస్ను పెంచడానికి బీజేపీ లేదు. బీజేపీ నాయకులు కార్యకర్తలు ఉన్నది బీజేపీని పెంచుకోవటానికి, కానీ ఆ వ్యూహం అయితే మారింది, విధానం అయితే మారింది. సో ఈ ఎట్ ది ఎక్స్పెన్స్ ఆఫ్ అలైన్స్, అంటే మిత్రపక్షాలను కూడా బలహీనపరిచి వారిని కూడా దాటి తాను పెరగాలి అనే వైఖరి బీజేపీ తీసుకుంటుంది. ఈ వైఖరి వల్ల ఏమవుతుందంటే చాలా రాష్ట్రాల్లో మిత్రపక్షాలతో ఘర్షణ అనివార్యమవుతుంది. ఇప్పుడు తమిళనాడు లాంటి రాష్ట్రంలోనే అసలు బీజేపీ చిన్న పార్టీ, కానీ ఏం జరిగింది? ఏడీఎంకేకి బీజేపీకి మధ్య గ్యాప్ పెరిగింది. ఎందుకు? ఏడీఎంకేకి చెందిన నాయకులే వచ్చి బీజేపీలో చేరడం మొదలుపెట్టారు. సో బీజేపీ పెరిగింది, ఏడీఎంకే తగ్గింది. అఫ్కోర్స్ ఇంకా బీజేపీ కన్నా ఏడీఎంకే పెద్ద పార్టీ. మీరు కర్ణాటకలో ఏం జరుగుతుంది? జేడీఎస్ బలహీనపడుతుంది, బీజేపీ బలపడుతుంది. రెండవ ఉదాహరణ. మీకు మూడో ఉదాహరణ మహారాష్ట్ర. ఇలా శివసేన ఏ స్థాయిలో బలహీనపడింది మీరు చూశారు. ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వంలో 20 సీట్లకు పరిమితం అయిపోయింది. ఉద్ధవ్ శివసేనను చీల్చారు, చీలిక వర్గానికి ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు. ఇవాళ బీజేపీ
సొంతగా అధికారంలోకి వచ్చే దశకు వచ్చింది, ఒకటి 10-12 సీట్లు. ఇక నెక్స్ట్ ఎలక్షన్లో బీజేపీ ఏ మిత్రపక్షం అవసరం కూడా లేదు, దే విల్ కమ్ టు పవర్ ఆన్ ఇట్స్ ఓన్. ఇలా శివసేనను క్లోజ్ చేయగలుగుతున్నారు. సో ఇలా చాలా రాష్ట్రాల్లో ఎట్ ది ఎక్స్పెన్స్ ఆఫ్ అలై. నేను అందుకే చాలాసార్లు చెప్తున్నాను, ఇది ఆంధ్రప్రదేశ్లో కూడా జరగదా అంటే జరుగుతుంది. ఇవాళ కాకపోతే రేపైనా జరుగుతుంది, జరగాల్సిందే. ఎందుకంటే దేశమంతటా ఇదే పాలిటిక్స్ కదా. సో తమతో పరోక్షంగా కలిసి ఉన్న జేడీయూను కూడా అంతం చేసి ఒరిస్సాలో బీజేపీ అధికారంలోకి వచ్చింది కదా. సో అందువల్ల ఇక్కడ తెలంగాణలో మొదటి టర్మ్లో కేసీఆర్ బీజేపీతో మోడీతో బాగా ఉన్నా కూడా దుబాక నుంచి మొదలుపెట్టి హుజురాబాద్ వరకు బీజేపీ బీఆర్ఎస్ను ఓడించలేదా? అందువల్ల దేశం అంతటా కూడా ప్యాటర్న్ ఒకటే, తన మిత్రపక్షమైనా సరే తొక్కుకుంటూ వెళ్తుంది బీజేపీ. అది బీజేపీ యొక్క స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్. అందువల్ల అక్కడ కూడా బీహార్లో కూడా ఏం జరుగుతుందంటే బీజేపీ తనంతట తానుగానే పెరగాలి అని ప్రయత్నం చేసే క్రమంలో మీకు బీజేపీకి ఎప్పుడు కూడా బీహార్లో 20% మించి ఓటింగ్ ఉండదు. ఈవెన్ లాస్ట్ ఎలక్షన్స్లో కూడా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఆర్జేడీ ఎమర్జ్ అయింది. చాలా కాలంగా ఆర్జేడీ తర్వాత పెద్ద పార్టీ జేడీయూఏ. కానీ ఇటీవల కాలంలో జేడీయూ అలాగే లోక్ జనశక్తి పార్టీలు బలహీనపడుతూ వచ్చాయి, బీజేపీ బలపడుతూ వచ్చింది. సేమ్ ట్రెండ్. మీరు ఏడీఎంకే బలహీనపడింది, బీజేపీ బలపడింది. జేడీఎస్ బలహీనపడింది, బీజేపీ బలపడింది. మీకు బిజు జనతాదళ్ బలహీనపడింది, బీజేపీ బలపడింది. బీఆర్ఎస్ బలహీనపడింది, బీజేపీ బలపడింది. అంటే మిత్రపక్షాలే కావచ్చు, పరోక్ష మిత్రపక్షాలే కావచ్చు. సో ఇలా శివసేన బలహీనపడింది, బీజేపీ బలపడింది. సో ఈ ప్యాటర్న్లో భాగంగా మీకు బీహార్లో కూడా జేడీయూ బలహీనపడింది, బీజేపీ బలపడింది. ఇది నితీష్ కుమార్ డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాడు. సో అధికారం కొరకు ఎన్డీఏలో ఉన్నా అది ఆయన బేస్ కదిలిపోతుంది, కానీ అనివార్యంగా ఉంటున్నాడు. అలాగే ఇటీవల కాలంలో మీకు 2 స్టేట్మెంట్లు చాలా కీలకం. ఒకటి, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇండైరెక్ట్గా ఒక సిగ్నల్ ఇచ్చాడు. ఇప్పటిదాకా జేడీయూ కోరుకుంటున్నది ఏంటంటే నితీష్ కుమార్ నాయకత్వంలోనే బీహార్లో ఎన్డీఏ ఎన్నికలకు పోతుందని. ఇంట్రెస్టింగ్ ఏంటంటే నితీష్ కుమార్ నాయకత్వం, కానీ జేడీయూ కాదు, పెద్ద పార్టీ బీజేపీ. అక్కడ ఇవాళ ఎన్డీఏలో జేడీయూ కన్నా బీజేపీకి ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. సో అందువల్ల మీకు అయినా కూడా నితీష్ కుమార్ నాయకత్వంలోనే వెళ్ళాలి అనేది జేడీయూ వాదన. జేడీయూ వాదనకు ప్రాతిపదిక ఏంటంటే సీట్లు తక్కువ ఉన్న నితీష్ కుమార్ లాంటి టవరింగ్ లీడర్ బీజేపీలో కూడా లేడు కనుక నితీష్ కుమార్ నాయకత్వంలో పోతేనే ఎన్డీఏ గెలుస్తుంది అని. అంటే బీజేపీకి బలమున్న అధికారంలోకి రావడానికి కీలకమైన క్రిటికల్ సపోర్ట్ లేదు. ఇప్పుడు బీజేపీకి నేను ఇంతకుముందు చెప్పినట్లు 20% మించి మీకు ఓటింగ్ లేదు. అందువల్ల నితీష్ కుమార్కు ఒక 15% ఓట్ బేస్ ఉంటుంది. ఆయన కుర్మీ కమ్యూనిటీ కానీ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్లో ఓ పెద్ద లీడర్. సో నితీష్ బీజేపీకి ఉన్న అప్పర్ కాస్ట్ ప్లస్ కొన్ని బీసీ కులాలు, నాన్ యాదవ్ ఓబీసీస్, ఈ సెక్షన్స్కు అదనంగా కలిసి రావాల్సింది నితీష్ కుమార్ సామాజిక బేస్. ఆ నితీష్ కుమార్కు ఇన్ని పార్టీలు ఇన్ని కూటములు మారినా 15% సోషల్ బేస్ అనేది నితీష్ కుమార్కు కన్సాలిడేటెడ్గా ఉంది. ఆ 15% సోషల్ బేసే బీజేపీకి కావాలి, ఆ 15% సోషల్ బేసే ఆర్జేడీకి కావాలి, విన్నింగ్ మార్జిన్ రావాలి అంటే. అది నితీష్ కుమార్ కన్నా ప్రత్యేకత. అంటే ఆర్జేడీకి బలం ఉంది, బీజేపీకి బలం ఉంది, కానీ సొంతగా అధికారంలోకి వచ్చే బలం లేదు. సొంతగా అధికారంలోకి వచ్చేలా బ్యాలెన్స్ టిల్ట్ చేయగలిగే బేస్ నితీష్ కుమార్కి ఉంది. అందువల్ల నితీష్ కుమార్ అనే వ్యక్తి మోస్ట్ ఎలిజిబుల్ లీడర్గా మారిపోయాడు, అలాగే మిత్రపక్షంగా మారిపోయాడు. సో అందువల్ల బీజేపీ ఏంటంటే ఇటీవల అమిత్ షా ప్రకటించాడు, మహారాష్ట్ర తరహా ప్రయోగం వైపుగా బీహార్లో కూడా బీజేపీ ఆలోచిస్తుంది అని ఇండికేషన్ ఇచ్చారు. మహారాష్ట్ర తరహా ప్రయోగం ఏంటి? మహారాష్ట్రలో మీకు శివసేన నేత నాయకత్వంలో ప్రభుత్వం ఉంది, మీకు షిందే నాయకత్వంలో ప్రభుత్వం ఉంది, ఏక్నాథ్ షిందే నాయకత్వంలో. కానీ శివసేన కన్నా పెద్ద పార్టీ బీజేపీ కూటమిలో. అక్కడ ఇదే చర్చ జరిగింది. ఏక్నాథ్ షిందేకున్న మంచి పేరు వల్ల మహారాష్ట్రలో కూటమి గెలుస్తుంది, ఆయన మహిళలకు అమలు చేసినటువంటి పథకము అని ఈ షిందే వర్గము శివసేన వాదించింది. కానీ బీజేపీ అక్కడ ఎవరు సీఎం అని చెప్పకుండా ఎలక్షన్స్కి పోయింది, మోడీ పేరిట ఎలక్షన్స్కి పోయింది. పోయినాక ఎలక్షన్ అయిపోయాక షిందేను 100 చెట్ల నీళ్ళు తాగించి ఫడ్నవీస్ ముఖ్యమంత్రి అయ్యాడు.
సో అదే ప్లాన్ బీహార్లో అమలు చేస్తానికి బీజేపీ సిద్ధపడుతోంది. అమిత్ షా పరోక్షంగా ఇండికేషన్ కూడా ఇచ్చాడు, బీహార్లో మహారాష్ట్రలో లాగా బీహార్లో కూడా పోతామని. ఇది జేడీయూకు నచ్చని విహారం. ఎందుకంటే జేడీయూ కోరుకునేది స్పష్టంగా ఎన్నికలకు ముందే నితీష్ కుమార్ నాయకత్వంలోనే మేము ఎన్నికలకు పోతామని ప్రజలకు వెళ్ళాలి అని. సో ఇది అమిత్ షా స్థాయిలోనే ఈ సిగ్నల్ ఇవ్వడం అనేది జేడీయూలో డిస్టర్బెన్స్ క్రియేట్ అయింది. తర్వాత ఏంటంటే విజయ్ కుమార్ సిన్హా, వికే సిన్హా, బీహార్ బీజేపీ అగ్రనేత, ఆయన ఇటీవల ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి సందర్భంగా మాట్లాడుతూ వాజ్పేయి కోరిక బీహార్లో బీజేపీ సొంతగా అధికారంలోకి రావాలని అని. వాజ్పేయి కోరిక బీజేపీ సొంతగా అధికారంలోకి రావాలని. ఇది కూడా జేడీయూను భరించలేకుండా చేస్తుంది. వాస్తవంగా 2024 లోక్సభ ఎలక్షన్ల తర్వాత మోడీ గాయపడ్డాడు. అంటే బీజేపీ పొలిటికల్గా వూండెడ్ మోడీ. 303 సీట్స్ నుంచి 240కి బీజేపీకి పడిపోయింది. సొంతగా మెజారిటీ లేదు ఫస్ట్ టైం. 2014 వేరు, 2014 లాగా కాకుండా 2024లో మిత్రపక్షాల మద్దతుతో అధికారంలో ఉంది. అందులో మీరు మొదట్లో క్వశ్చన్లో చెప్పినట్లు తెలుగుదేశం తర్వాత ఎన్డీఏలో బీజేపీ, టీడీపీ తర్వాత థర్డ్ లార్జెస్ట్ పార్టీ జేడీయూ. ఇలాంటి పరిస్థితుల్లో కూడా నితీష్ కుమార్ చాలా మోడీకి ఒక రకంగా వంగి దండాలు పెడుతున్నాడు మీరు. సో ఒక దశలో మోడీకి కాలు మొక్కడానికి కూడా ప్రయత్నం చేశారన్న విమర్శలు కూడా వచ్చాయి. అంత వంగి ఉన్నా కూడా బీజేపీ అగ్రెషన్లో మార్పు లేదు. ఎందుకంటే బీజేపీకి వంగి ఉండడమా ఇవన్నీ అనవసరం. బీజేపీకి కావాల్సింది పొలిటికల్గా తన అప్పర్ హ్యాండ్ పార్టీగా రావాలి. నితీష్ కుమార్లు, చంద్రబాబు నాయుడు బెదిరిస్తే బెదరటానికి, అదిరిస్తే అదరటానికి అది బీజేపీ. అందువల్ల వీళ్ళకి ఎప్పుడు మూడు మారుతుందో తెలియదు, ఎప్పుడు ధర్మ పోరాట దీక్షలు చేస్తారో తెలియదు. బీజేపీ అంత అమాయకమైన పార్టీ కాదు. దే నో ఇట్ వెరీ వెల్. వాళ్ళ అవసరాల కొరకు ఇవాళ చంద్రబాబు నాయుడుతో కలవచ్చు, రేపు కేసీఆర్తో కలవచ్చు. బట్ దే ఆర్ వెరీ క్లియర్, వీళ్ళందరూ శాశ్వతం కాదు, శాశ్వతం తన పార్టీ. అది తెలిసిన బీజేపీ బీహార్లో సొంతగా తనంతర తానుగా అధికారంలోకి రావాలని ప్రయత్నం చేసింది. మహారాష్ట్రలో ఇదే ప్రయత్నం చేసింది, సక్సెస్ అయ్యి. బీహార్లో ఈ ప్రయత్నం చేస్తున్న క్రమంలో అనివార్యంగా ఎన్డీఏ, బీజేపీ, జేడీయూల మధ్య ఘర్షణ ప్రారంభమైంది. దీన్ని ఎక్స్ప్లాయిట్ చేస్తానికి లాలూ ప్రసాద్ యాదవ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. లాలూ ప్రసాద్ యాదవ్ ఇది పొలిటికల్ వెటరన్. సో ఎన్డీఏలో ఈ బీజేపీ, జేడీయూల మధ్య క్రియేట్ అయినటువంటి ఈ మిస్గివింగ్స్ అంటారు ఇంగ్లీష్లో, కొన్ని అనుమానాలు, అపోహలు, కొన్ని రకమైన ఇబ్బందులు, వీటిని ఎన్కాష్ చేసుకోవటానికి వ్యూహాత్మకంగా నితీష్ కుమార్కు తలుపులు తెరిసే ఉన్నాయంటాడు. ఇక నిజంగానే తెరుచుంటాయా? పాలిటిక్స్లో స్టాట్యుటరీ వార్నింగ్, స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్, సిగరెట్ తాగడం, పొగ తాగడం శరీరానికి హానికరమని సిగరెట్ డబ్బాలు అమ్ముకుంటూ ప్రభుత్వం దానిపైన జిఎస్టీలు వసూలు చేసుకుంటా, దానిపైన ఎక్సైజ్ డ్యూటీలు వసూలు చేసుకుంటా స్టాట్యుటరీ వార్నింగ్ ఇస్తుంది. పొగ తాగడం శరీరానికి హానికరమని. రాజకీయాల్లో స్టాట్యుటరీ వార్నింగ్ ఏంటంటే ఒక పార్టీ మరో పార్టీతో కలవదు అని ఎప్పుడూ గ్యారంటీ ఇవ్వకూడదు. అది ఎందుకంటే ఎవరితో కలుస్తాడో ఏమీ చెప్పలేం కనుక ఆ స్టాట్యుటరీ వార్నింగ్ నితీష్ కుమార్ విషయంలో మరింతగా వర్తిస్తుంది. నాకు తెలిసినంత వరకు 5 సార్లు అటు ఇటు మారాడు అనుకుంటాను. సో 5 సార్లు మారినాడు, 6వ సారి మారడా, అది ఎవరు చెప్పగలం. బట్ యాజ్ ఆఫ్ టుడే అయితే నితీష్ కుమార్ ఏదో ఎన్డీఏ నుంచి వెళ్ళిపోయి ఆ ఇండియా కూటమిలో చేరుతున్నాడని కాదు. యాజ్ ఆఫ్ టుడే ఆ ఎన్డీఏలో బీజేపీ, జేడీయూల మధ్య ఏర్పడుతున్న ఒక ఇబ్బందికర వాతావరణాన్ని రాజకీయంగా తనకు అనుకూలంగా మార్చుకోవటానికి ఆర్జేడీ ఆడుతున్న ఒక మైండ్ గేమ్ ఇది. రైట్ సార్. ఇక మహారాష్ట్రలో ఎన్సీపీ, అజిత్ పవార్ అండ్ శరద్ పవార్ ఇద్దరు కూడా కలవబోతూ ఉన్నారు అనే ప్రచారం జరుగుతోంది సార్. రీసెంట్గా అంటే మీరు ఇప్పుడు చెప్పారు కదా సార్, భారతీయ జనతా పార్టీ వ్యూహం ఏ రకంగా ఉంటుంది అని చెప్పి, ప్రత్యర్థి పార్టీల్ని చీల్చి తద్వారా ఇప్పుడు అధికారంలోకి రాగలిగింది భారతీయ జనతా పార్టీ. సో నెక్స్ట్ టర్మ్లో అసలు మిత్రపక్షాల అవసరం లేకుండానే వచ్చే అవకాశం ఉందని కూడా మీరు చెప్పారు. కాబట్టి ఎన్సీపీ కానీ లేకపోతే శివసేన కానీ ఇలాంటి పార్టీలకి భారతీయ జనతా పార్టీతో ఎప్పటికైనా ప్రమాదం ఉండొచ్చన్న నేపథ్యంలో ఎన్సీపీ ఏకమయ్యే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి అంటే స్పెక్యులేట్ చేయమని అనడం లేదు. తాజాగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అజిత్ వర్గం అండ్ శరద్ పవార్ వర్గం, ఈ రెండు వర్గాలు
కలిసిపోయే అవకాశం ఉన్నట్లుగానే ప్రచారం జరుగుతోంది సార్. ప్రఫుల్ పటేల్ కూడా కాస్త పాజిటివ్గానే రియాక్ట్ అయినట్టుగా నేను చదివాను. ఇప్పుడు ప్రఫుల్ పటేల్ రియాక్ట్ అయితే ఇది కలువయి మనకు అర్థం కావాల్సింది అంటే ప్రఫుల్ పటేల్ డిసైడ్ చేయడు, శరద్ పవార్ డిసైడ్ చేస్తారు. అల్టిమేట్గా ఇప్పుడు తెలుగుదేశంలో అచ్చెన్నాయుడు పాజిటివ్గా రియాక్ట్ అయితే పని అయిపోతుందా? అల్టిమేట్గా చంద్రబాబు నాయుడు, లోకేష్ రియాక్ట్ కావాలి. జనసేనలో నాదేళ్ల మనోహర్, కందుల దుర్గేష్లు పాజిటివ్గా రియాక్ట్ అయితే పని కాదు. అల్టిమేట్లీ ఇట్ ఈస్ ద పవన్ కళ్యాణ్ డెసిషన్. సో బీఆర్ఎస్లో ఎవరైనా లోకల్ లీడర్ మీకు రియాక్ట్ అయితే లాభం లేదు, అల్టిమేట్గా కేసీఆరే రియాక్ట్ కావాలి. సో అలాంటి పార్టీ ఎన్సీపీ. అందువల్ల పాజిటివ్గా రియాక్ట్ అవుతున్నారు అంటే ప్రాతిపదిక శరద్ పవార్ అయితేనే మనం ప్రాతిపదిక తీసుకోవాలి. ఇప్పటి వరకు శరద్ పవార్ ఎన్సీపీ హిస్టరీ తీసుకుంటే శరద్ పవార్కు అన్ని పార్టీల నాయకులతో సత్సంబంధాలు ఉంటాయి, ఇంక్లూడింగ్ బీజేపీ, శివసేన అనేది నిజం. కానీ మీరు ఎన్సీపీ హిస్టరీ కనుక తీస్తే ఎప్పుడు బీజేపీతో కలిసి లేదు. అండ్ మహారాష్ట్రలో ఉండే సపోర్ట్ బేస్ కూడా వేరువేరు. బీజేపీ ఎన్సీపీల సపోర్ట్ బేస్ డిఫరెంట్. సో అందుకే మీకు అజిత్ పవార్ పార్లమెంట్ ఎన్నికలప్పుడు ప్రభావం చూపలేకపోయాడు. మీకు అజిత్ పవార్ మీకు ఒక్క సీటు మాత్రమే వచ్చింది. అందువల్ల ఎన్సీపీ ఎప్పుడు కూడా రెండు పార్టీలు ఎందుకు కలుస్తాయి, ఎందుకు కలవు అంటే అవకాశాల కొరకు, అవసరాల కొరకు ఏ రెండు పార్టీలైనా కలవచ్చు. భారత రాజకీయాల్లో కలవవు అని మనం గ్యారంటీ ఇవ్వలేం. కాంగ్రెస్, బీజేపీ కలవవు కారణం ఏంటంటే ఆ రెండు పార్టీలు అధికారం కొరకు దేశంలో పోరాడుతున్నాయి కనుక. కమ్యూనిస్టులు బీజేపీ కలవరు, ఎందుకంటే అవి సైద్ధాంతిక ఉత్తర దక్షిణ ధృవాలు కనుక. ఇక మిగతా ఏ పార్టీతోనైనా కలవచ్చు, అది ఓపెన్ ఫీల్డ్. కానీ ఇక్కడ కలవడము కలవకపోవడానికి ఒక డైమెన్షన్ ఏముంటుంది అంటే సపోర్ట్ బేస్ యొక్క క్యారెక్టర్ ఉంటుంది. ఇప్పుడు మీకు వైసీపీ, బీజేపీ ఎందుకు కలవు? సాధారణంగా కలవు అని గ్యారంటీ ఏమి ఇవ్వలేము. కానీ ఇప్పటి వరకు ఎందుకు కలుస్తున్నామంటే సపోర్ట్ బేస్లో ఉన్న వేరియేషన్. వైసీపీ సపోర్ట్ బేస్ బీజేపీ వైపుగా రావడంతో సులభం కాదు. కానీ ఇది కూడా ఎప్పటికీ అలాగే ఉంటుందా? ఉండదంతానికి మహారాష్ట్ర ఉదాహరణ. మళ్ళీ మీకు లోక్సభ ఎలక్షన్లో అజిత్ పవార్ కలుపుకోవడం ఒక నష్టమైంది అనేది బీజేపీకి ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు బహిరంగంగా చెప్పారు. రతన్ శారదా అనే అతను ఆర్గనైజర్లో రాసిన ఆర్టికల్లోనే చెప్పాడు. సో అజిత్ పవార్ ఎన్సీపీని చీల్చడము, అజిత్ పవార్ నాయకత్వం ఎన్సీపీని చేర్చుకోవడము బీజేపీకి నష్టమైంది, ఆర్ఎస్ఎస్ శ్రేణులు అంగీకరించలేకపోయాయని క్లియర్గా రాశాడు. కానీ అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే వరకు ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం బీజేపీకి అసెట్ అయింది. పార్లమెంట్ ఎన్నికల్లో లయబిలిటీ అయింది, అసెంబ్లీ ఎన్నికల్లో అసెట్ అయింది. మీకు శివసేన ఏక్నాథ్ షిండే వర్గం పార్లమెంట్ ఎన్నికల్లోనూ అసెంబ్లీ ఎన్నికలు రెండిట్లో కూడా అసెట్ అయింది. మరి ఏంటి తేడా? రెండు మిత్రపక్షాలు ఉన్నాయి మహారాష్ట్రలో బీజేపీకి. ఒకటి శివసేన, రెండవది ఎన్సీపీ. శివసేన షిందే వర్గమేమో పార్లమెంట్ ఎలక్షన్లో, అసెంబ్లీ ఎలక్షన్లో రెండిట్లో కూడా అసెట్ అయింది. కానీ మీకు ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం పార్లమెంట్ ఎన్నికల్లో లయబిలిటీ అయింది, నష్టమైంది, అసెంబ్లీ ఎన్నికల్లో లాభమైంది, అసెట్ అయింది. ఏంటి తేడా అంటే ఇదే సపోర్ట్ బేస్. ఇప్పుడు శివసేన సపోర్ట్ బేస్ హిందుత్వ సపోర్ట్ బేసే కనుక బీజేపీకి ఆ లోకల్ గ్రాస్ రూట్స్ కెమిస్ట్రీ ఉంటుంది. అంటే లీడర్ల మధ్య కెమిస్ట్రీ ఉంటే సరిపోదు, గ్రాస్ రూట్స్లో కెమిస్ట్రీ ఉండాలి. శివసేన సపోర్ట్ బేస్, బీజేపీ సపోర్ట్ బేస్ చాలా ఈజీగా డాకింగ్ అవుతుంది. సో అంటే ఈజీగా కలిసిపోతుంది. కానీ ఎన్సీపీ సపోర్ట్ బేస్, బీజేపీ సపోర్ట్ బేస్ అంత ఈజీగా మిక్స్ కాదు. సో ఇది ఒక ఛాలెంజ్. అందుకే మీకు శరద్ పవార్ ఎన్ని పార్టీలతో ఎన్ని సంబంధాలున్నా ఆయన ఇప్పటి వరకు బీజేపీ వ్యతిరేక రాజకీయ శిబిరంలోనే ఉన్నాడు. ఇప్పటి వరకు మధ్యలో కొన్ని ప్రయత్నాలు జరిగాయని వార్తలు వచ్చినా కూడా. అందువల్ల ఇప్పుడు రెండు పార్టీలు కలవటానికి, అంటే అజిత్ పవార్ వర్గము, శరద్ పవార్ వర్గం కలవటానికి ఎన్సీపీకి ఉన్న ఈ సపోర్ట్ బేస్ హిస్టరీ ఒక కారణం. ఎందుకంటే ఈ రెండు కలిస్తే ఆటోమేటిక్గా ఎన్డీఏలో ఉండాలి. ఇప్పుడు అజిత్ పవార్ అధికారం వదులుకొని, ఎన్డీఏను వదులుకొని వచ్చి శరద్ పవార్తో కలిసి ఇండియా కూటమిలో ఉంటాడా? అజిత్ పవార్ ప్రాణమైనా పోయినా భరించగలుగుతాడు తప్ప పవర్ పోతే భరించలేడు. అందుకే అజిత్ పవార్ ఎవరు అధికారంలో ఉన్నా ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉంటాడు. సో అజిత్ పవార్కు ప్రాణం కన్నా పవర్ ముఖ్యం. అందువల్ల అజిత్ పవార్ ఇప్పుడు ఎన్డీఏ నుంచి అధికారం వదులుకొని వచ్చి శరద్ పవార్తో ఉంటాడా? ఉంటే ఈడీ ఊరుకుంటుందా? సిబిఐ ఊరుకుంటుందా? సో అవన్నీ ఊరుకోవని తెలిసి కూడా బయటకు వస్తాడా? అనుమానమే. మరి ఇంకోటి ఏంటి, శరద్ పవార్ వెళ్ళి మళ్ళీ ఎన్డీఏలో చేరాలి. శరద్ పవార్ హిస్టరీ తీస్తే అది లేదు. ఇది ఒక మొదటి ఆటంకం రెండు కూటములు కలవటానికి.
సో ఇటు మీకు శరద్ పవార్ కానీ ఆయన కూతురు సుప్రియా సూలే కానీ క్లియర్గా జాతీయ రాజకీయాల్లో కూడా యాంటీ బీజేపీ పొజిషన్ తీసుకుంటూ వచ్చారు. అయితే అదే సమయంలో సమస్య ఏంటి, మీకు ఎన్సీపీ సపోర్ట్ బేస్లో అజిత్ పవార్ సపోర్ట్ బేస్ అయినా శరద్ పవార్ సపోర్ట్ బేస్ అయినా ఒకటే, ఓవర్లాపింగ్ సపోర్ట్ బేస్. ఈ సపోర్ట్ బేస్ వాదన ఏంటంటే మీరు వేరువేరుగా ఉంటే నష్టపోతున్నాం, మనం కలిసి ఉంటేనే లాభం ఉంటుంది అనేది మొదలైంది. అందులో శరద్ పవార్ ఏజ్ కూడా అడ్వాన్స్ అవుతుంది, ఆయన ఆల్రెడీ తన రిటైర్మెంట్ కూడా ప్రకటించాడు. సో అందువల్ల ఇప్పుడు ఆప్షన్ ఏంటి, శరద్ పవార్కు సుప్రియా సూలే నాయకత్వంలో అజిత్ పవార్ లాంటి పవర్ఫుల్ లీడర్ని ఎదిరించి సుప్రియా సూలే ఎన్సీపీ తన శరద్ పవార్ వర్గాన్ని నడిపించగలగాలి. శరద్ పవార్ ముందు బాగా నుండి ఫీల్డ్ మీద ఉన్నంత కాలం పెద్ద కష్టం కాదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా కూడా శరద్ పవార్ అది క్యాపబిలిటీ టు ఓవర్కమ్, ఎందుకంటే అది లోక్సభ ఎన్నికల్లో చూపెట్టాడు కూడా తన పవర్ ఏంటి అనేది. కానీ శరద్ పవార్ ఒక్కసారి సీన్ మీదకి వెళ్ళిపోతే సుప్రియా సూలే ఆ పని చేయగలుగుతుందా అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్గా ఉంది శరద్ పవార్ వర్గానికి. అందుకే అజిత్ పవార్ వర్గంతో కలవాలి అనేటువంటి ఒక ప్రతిపాదన ముందుకు వస్తుంది. ఇక బీజేపీ ఎత్తుగడలో కూడా కీలకమైంది ఏంటంటే, బీజేపీకి మీరు క్వశ్చన్లోనే మొదలు అన్నట్లు బీజేపీకి ఒక ఛాలెంజ్ ఏంటంటే ఎన్సీపీ యునైటెడ్గా ఉండి తనతో ఉంటే బీజేపీకి ఎక్కువ లాభం. శివసేన కన్నా కూడా ఎన్సీపీ యునైటెడ్ ఉంటే ఎక్కువ కల ఉన్నది. ఎందుకంటే శివసేనతో సమస్య ఏంటంటే ఉద్ధవ్ ఠాక్రే ఎప్పుడైనా తనకు ఛాలెంజర్గా మారచ్చు, కాంపిటీటర్గా మారచ్చు. ఎన్సీపీ కాంపిటీటర్ కాదు బీజేపీకి. కారణం ఏంటంటే సపోర్ట్ బేస్ వేరు. బీజేపీకి ఏమో అజిత్ పవార్ సపోర్ట్ బేస్ డిఫరెంట్, బీజేపీ సపోర్ట్ బేస్ డిఫరెంట్. అయితే అడిషన్ అవుతుంది, లేకపోతే కాదు, రెండు అవకాశాలు. కానీ మీకు శివసేనకు వచ్చేవరకు ఏంటంటే సేమ్ ఈడియం, కామన్ పాలిటిక్స్ కదా. అందువల్ల ఎన్సీపీ యునైట్ అయి ఎన్సీపీ మొత్తం తనతో ఉంటే తనకు ప్రయోజనకరమనేది బీజేపీ ఆలోచన. ఈ శివసేన విషయంలోనేమో ఇప్పుడు తన బలం పెరుగుతున్న సమయంలో ఉద్ధవ్ ఠాక్రేని ఇంకా నిర్వీర్యపరిస్తే లాభం. ఒకవేళ బీజేపీ కనుక 100 లోపు వచ్చుంటే బీజేపీ వ్యూహం వేరేదిగా ఉండేది. శివసేన కూడా యునైట్ చేసి ఉద్ధవ్ ఠాక్రే, ఏక్నాథ్ షిండేలు యునైట్ చేసి తమ వైపు తిప్పుకోవాలనే వ్యూహాన్ని బీజేపీ అనుసరించేది. 100 లోపు వస్తాయి. ఇప్పుడు 100 కన్నా పైన వచ్చాయి కనుక బీజేపీ వ్యూహం ఉద్ధవ్ ఠాక్రే, షిండేలను కలిపి తన వైపు తిప్పుకోవడం కన్నా ఉద్ధవ్ ఠాక్రేని ఇంకా బలహీనపరిచి షిండేను తన వైపు ఉంచుకోవడం వల్ల ఎక్కువ లాభం అనుకోవచ్చు. కానీ ఎన్సీపీ విషయంలో అలా అనుకోదు. ఎందుకు అనుకోదు అంటే ఎన్సీపీ సపోర్ట్ బేస్ ఎప్పుడు కూడా బీజేపీ వైపు వచ్చే సపోర్ట్ బేస్ కాదు, పొత్తుంటే తప్ప. పొత్తు లేకపోతే సపోర్ట్ బేస్ వేరే అది. సో అందువల్ల బీజేపీ వ్యూహంలో భాగంగా ఎన్సీపీని కలిపితే తనకు ప్రయోజనకరంగా ఉంటుందని బీజేపీ ఆలోచించవచ్చు. అందువల్ల నేను చెప్పిన ఇప్పుడు 3 ఫ్యాక్టర్స్లో ఒక ఫ్యాక్టర్ ఏమో శరద్ పవార్, అజిత్ పవార్ కలవటానికి ఇబ్బందికరంగా ఉన్న ఆ ఫ్యాక్టరు. ఎందుకంటే శరద్ పవార్, అజిత్ పవార్ల బీజేపీకి ఎన్సీపీకి మధ్యన సపోర్ట్ బేస్లో తేడా. మిగతా 2 ఫ్యాక్టర్స్ అంటే శరద్ పవార్ ముందుండకపోతే ఆ వర్గం భవిష్యత్ ఏంటి, బీజేపీకి రాజకీయ అవసరాల రీత్యా కూడా ఈ 2 ఫ్యాక్షన్స్ కలవటానికి అనుకూలమైన ఫ్యాక్టర్స్. అందువల్ల అటొక ఫ్యాక్టర్ ఉంది, ఇటో 2 ఫ్యాక్టర్లు ఉన్నాయి కనుక వీ కెనాట్ స్పెక్యులేట్ ఎట్ దిస్ పాయింట్ ఇన్ టైం. బట్ ప్రయత్నాలు మాత్రం జరిపే వాళ్ళు జరుపుతున్నారన్నది నిజం. ఎస్ సార్, రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే కదా సార్.